చాలా ట్రెండ్ అవుతున్న ఈ ఆమ్లా రెసిపీని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కందిపప్పును తీసుకుని నీట్గా వాష్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి సోప్ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టుకుని నీట్గా వాష్ చేసి ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని, టమాటా ముక్కలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అండ్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి దానిలోకి టర్మరిక్ అండ్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మరగనివ్వాలి. కుక్కర్ తీసుకుని మనం ముందుగా సోక్ చేసుకున్న కందిపప్పును యాడ్ చేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. పప్పు బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆమ్లా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మరగనిస్తే మనకి ఈ పప్పు చారు అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ జనరల్గా వేసుకున్న పోపు వేసుకుని లాస్ట్లో కొంచెం ఇంగు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అంతే, ఫైనల్గా మనం ఆమ్లా పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా